ఒకసారి తీసుకుందాం. ఒక్కసారి గాలి వినోద్ కుమార్ సారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, మీరు లైవ్లో ఉన్నాను, నేను కూడా లైవ్లో ఉన్నాను. మనము మాట్లాడుకునేటటువంటి విషయం ఖచ్చితంగా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. కానీ మీకు మీరు అన్నటువంటిది ఒక మాట నాకు చాలా నచ్చి ఇప్పుడే లైవ్లో చదివినాను సార్. మీరు ఎందుకో మరి గాలిలో నా సంకల్పాన్ని వదలగానే మీకు కలిగినట్లుంది, మీరు నాకు ఫోన్ చేయడం జరిగింది సార్. చాలా సంతోషం సార్. ఏదంటే ఈ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ముగ్గురు కూడా సిండికేట్ రాజకీయం చేస్తూ ఉన్నారనేటటువంటిది నాకు చాలా చాలా పిచ్చిగా నచ్చినటువంటి మాట సార్. అది దాని మీద ఒక్కసారి మీరు లైవ్లో ఉన్నారు కాబట్టి ఒక్కసారి దయచేసి చెప్పండి సార్. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పేరుకు మాత్రమే వేరు పార్టీలు, మూడు అగ్రవర్ణ ఆధిపత్యంలోని పార్టీలే. సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తున్న పార్టీలే. దోపిడీదారులకు కొమ్ము కాస్తున్న పార్టీలే. ఇవాళ కాంగ్రెస్ ఎంతైతే మొత్తం తెలంగాణను లూటీ చేసిందో, తెలంగాణను ఎడారిగా మార్చిందో, తెలంగాణ సంపదను దోసుకున్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పేరుతో కూడా ఈ రెడ్డి సామాజిక వర్గము కాంగ్రెస్ రూపంలో పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకోవడానికి మూసీ పేరు మీద 1,50,000 కోట్ల రూపాయల ఇవాళ వాళ్ళ ప్రాజెక్టు మొదలు పెట్టారు. దాన్ని దేనికోసము అంటే ఇవాళ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రే, ఆయన వజ్రాల వ్యాపారి. ఆయన మొత్తం పెద్ద ఆకాశ ఆర్మానాలు కట్టించి మూసీ చుట్టూ వ్యాపారం చేసుకోవడానికి, 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి, దాంట్లో రేవంత్ రెడ్డికి తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి భాగస్వామ్యం తెచ్చుకోవడానికి, తిరిగి ఆ డబ్బుతో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేశాడు. ఆ కుట్రలో భాగంగానే ఇలా మూసీ ప్రాజెక్ట్ పేరు మీద పేదలందరినీ రోడ్డు పాలు చేశారు. అయితే ఆయన కాళేశ్వరం పేరు మీద చేస్తే, ఆయన మూసీ పేరు మీద చేస్తున్నాడు. సో వీళ్ళంతా కుమ్మకి ఈ ఇద్దరు చేస్తున్న దోపిడీలో భాగస్వామ్యం బీజేపీది కూడా. సో బీజేపీ ఏం చేస్తుంది ఇవాళ అంటే మొత్తం బీజేపీ అప్రూవల్స్ ఇస్తుంది వీటికి, ప్రాజెక్టులకి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తేనే కదా వీళ్ళకి ఈ పైసలు వచ్చేటి. సో కాబట్టి ఒకవైపు అప్రూవల్ ఇస్తూ బీజేపీ, మరొక వైపు ఇవాళ సన్నాయి నొక్కులు రాత్రి నిద్రలు చేస్తే ఎట్లా? ఈ నిద్ర ఎవరిని మోసం చేయడానికి? మీ బీజేపీ ఎంపీలు 8 మంది ఎట్లా గెలిచిండు కాంగ్రెస్ సపోర్ట్ చేయకపోతే? కాంగ్రెస్ ఇంటర్నల్ గా సపోర్ట్ చేసింది కాబట్టి బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచారు. లేకపోతే బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచే ప్రశ్నే లేదు. అంటే ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయిన రేవంత్ రెడ్డి ఇవాళ బిఆర్ఎస్ ను పార్టీని వాళ్ళిద్దరు కలిసి ఇలా క్లోజ్ చేయడానికి, తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడానికి వాళ్ళిద్దరు కలిసి కుమ్మక్క అయిపోయి ఇలా ఒక్క సీట్ గెలవకుండా, బిఆర్ఎస్ ఒక్క సీట్ గెలవకుండా చేసిండు వాళ్ళు. చేసి ఏం చేస్తున్నారంటే ఇద్దరు మేము నువ్వు దొంగ అని బయటికి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకాలు ఇస్తుంది. ఇవాళ అదే బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఇస్తుంది. అదే బీఆర్ఎస్ కూడా ఇవాళ ఏం చేస్తుందంటే కేసు పెట్టారు, నగరచర్ల మీద కేసులు పెట్టాలి. కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ పోతే ఏమవుతుందండి? ఇప్పుడు కమిషన్ పోతే కాలయాపనే తప్ప ఏముంటది అందులో చెప్పండి. వాళ్ళు ఢిల్లీ దాకా పోయిర్రు, కమిషన్, మానవ కమిషన్ గానీ, ఎస్టీ కమిషన్ గానీ కలిసిర్రు. ఆ కమిషన్లకు ఏం రాదు, కోర్టులు ఎందుకు ఎత్తున్నారు వీళ్ళు? ఇప్పుడు నువ్వు లగచర్లలో అన్యాయం జరిగింది అన్నప్పుడు, లగచర్లలో 1,200 ఎకరాల భూమి ఇవాళ రేవంత్ రెడ్డి అల్లునికి ఎస్టీల భూములను నిర్దాక్షిణంగా గుంజుకొని కట్టబెట్టడానికి ఇవాళ అంత కుట్ర చేస్తుండే మీరు కోర్టుకి ఎందుకు పోవట్లేదు? ప్రతిపక్ష పార్టీ కోర్టుకు పోకుండా ఊరికే కమిషన్ల చుట్టూ తిరిగితే ఎవరిని మోసం చేయడానికి? సో వీళ్ళంతా కుమ్మక్క రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ తెలంగాణ ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయి. సో ఈ నాటకాలు ఆడుతున్న ప్రజల 93% ఉన్న బీసీ ఎస్సీ ద్వారా మీ త్యాగ ఫలితంగా ఇవాళ తెలంగాణ వచ్చింది, మీ పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చింది. ఇవాళ మీ 93% ఉన్న ప్రజలకు వ్యతిరేకంగా జీవో 29 తెచ్చిన రేవంత్ రెడ్డి 55 రద్దు చేసి 55 ని అమెండ్ చేసి జీవో 29 తెచ్చి బీసీ ఎస్సీలకు గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సీ ఉద్యోగాలు రాకుండా కుట్ర చేసిండు. తన సామాజిక వర్గానికి 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఇవ్వడానికి, అగ్రవర్ణాలకు ఇవ్వడమే కాకుండా 32% ఓపెన్ కేటగిరీ కూడా ఆ వర్గాలకే ఇచ్చే కుట్ర జీవో 29 తెచ్చిండు.
మరి ఇవాళ మరి ఒకవైపు ప్రజాపాలన పేరు మీద మరొక వైపు దగాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డిని ఇలా బీజేపీ ఎందుకు సీరియస్ గా కొట్టాడతలేదు? G29 మీద బీఆర్ఎస్ ఎందుకు G29 మీద కొట్టాడతలేదు? అంటే వీళ్ళంతా కుమ్మక్కు రాజకీయాలే కదా. కాబట్టి ఈ కుమ్మక్కు రాజకీయాలు, సిండికేట్ రాజకీయాలని ప్రజలు గమనించాలి. ఇవాళ 93% ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలను వైపు అధికారం వాళ్ళ వైపు వచ్చే విధంగా ధర్మ సమాజ్ పార్టీ ఉంది. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ లాంటి వాళ్ళు ఇవాళ ముందుకు రావాలి. ఈ సిండికేట్ రాజకీయాలను బయట పెట్టాలి. ఈ సిండికేట్ ఇదైతే మొత్తం అగ్రకుల దోపిడీ సంపన్న వర్గాల యొక్క ఆధిపత్య పోరులో భాగంగా బలవుతున్న బహుజనులారా, ఇవాళ మీరంతా కళ్ళు తెరవాలి. వాస్తవానికి సార్, ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఫ్యూచర్లో జరిగేది ఒక 2 రోజుల క్రితం చెప్పిండ్రు. ఈ రోజు నేను వార్త చూసిన సార్, గవర్నర్ గారి దగ్గర, జిష్ణుదేవ్ దగ్గర ఆల్రెడీ ఫైల్ వచ్చి కేటీఆర్ను మొత్తం అన్ని కూడా కేటీఆర్ను అరెస్ట్ చేసేటటువంటి క్రమాన్ని ఏదైతే ఉందో అది జిష్ణుదేవ్తో ఆల్రెడీ వాళ్ళు ఆపేశారు. ఎందుకు ఆపేశారు? వీళ్ళు సిండికేట్ కాబట్టే కదా ఆపేసిండ్రు. 100%. నేను అదే అంటున్నా, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయలేదు కదా? ఎందుకు అంటే ఎంత సిండికేట్ రాజకీయాలు. ఇవాళ మహారాష్ట్రలో గెలవడానికి ఇవాళ బీఆర్ఎస్ కూడా కారణం. కాంగ్రెస్ ఇవాళ ఇంత పొంగనాలు పెట్టింది కదా, నేను ఇంత ఉచిత పథకాలు ఇస్తున్నాము అని చెప్పి 5 ఫ్రీ పథకాలు అక్కడ కూడా పెట్టింది కదా. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా ఎందుకు పోయింది అక్కడ? 100%. ఇవాళ కాంగ్రెస్ అలయన్స్ కూటమి కూడా ఎందుకు అడ్రస్ లేకుండా పోయింది? అంటే ప్రజలు, మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదు. ఇవాళ అక్కడ కూడా సార్ అలయన్స్ ఎప్పుడైతే ఉందో ఇప్పుడు మళ్ళీ కొట్లాట వచ్చేసింది సార్. ఇప్పుడు అక్కడ ఎవరు ముఖ్యమంత్రి అనేది ఒక పెద్ద సందిగ్ధత వచ్చేసింది. అంటే స్వార్థ రాజకీయాలు ఇదంతా కూడా. నేనేమంటున్నంటే ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి చేయడం కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ మళ్ళీ అక్కడ షిండే వర్గాన్ని క్లోజ్ చేస్తారు. ఇక్కడ బీజేడీని ఎట్లా క్లోజ్ చేశారు? ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఆంధ్రప్రదేశ్ పక్కన బీజేడీ ఇక్కడ దాని రాష్ట్రం పేరు ఏం పేరు? ఇది మన పక్కన బీజేపీతో బీజేడీ పొత్తు పెట్టుకొని మొన్న రీసెంట్లీ కరెక్ట్. అవును, అక్కడ పార్టీని క్లోజ్ చేశారు కదా. అవును సార్. అయిపోయి బీజేపీని ఏ పార్టీ అయితే కబలించుకుంటుందో ఆ పార్టీ క్లోజ్ అయిపోతుంది. ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా నేను చెప్పేది. రేపు చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసేసి పవన్ కళ్యాణ్ ని వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రిని చేస్తారు. 100% తీరుతుంది సార్. వాస్తవం. అక్కడ కూడా చంద్రబాబు క్లోజ్ అవుతాడు. 100% ఇక్కడ ఏఐడిఎంకే తో పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ తమిళనాడులో అది క్లోజ్ అయిపోయింది పార్టీ. అవును సార్. ఏఐడిఎంకే క్లోజ్ అయిపోయింది. ఇవాళ అదే బీజేపీ ఏం చేస్తుంది? తమిళ రాజకీయాలను డిఎంకేని క్లోజ్ చేయడానికి ఇలా విజయ్ ముందు తీసుకొచ్చింది. అవును, విజయ్ దళపతి. రైట్. విజయ్ దళపతిని తీసుకొచ్చి ఇలా తమిళ విజయ పార్టీ అని పెట్టించి ఇవాళ రేపు డిఎంకేని క్లోజ్ చేసే ప్రోగ్రామ్ లో ఉంది. మళ్ళీ షిండేని క్లోజ్ చేస్తారు ఇక్కడ సేమ్ మహారాష్ట్రలో. ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీలు అయితే ఉన్నాయో పొత్తు పెట్టుకుందో ఆ ప్రాంతీయ పార్టీ క్లోజ్ చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పని చేసింది. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ కూడా అదే క్లోజ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండు కలిసి. సో కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయ పార్టీల అస్తిత్వం లేకుండా ఫెడరల్ విధానాన్ని దెబ్బకొట్టి మొత్తం దేశంలో నియంతృత్వ పోకడలతో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒకే దేశము ఒకే ఎన్నిక అని అంటున్నది. ఇవాళ నేనంటున్నా ఒకే కులం పెట్టండి అంటున్నా. అట్లానే పెట్టండి. ఒకే దేశం ఒకే ఎన్నిక మనం అంగీకరిద్దాం, బట్ ముందు ఒక కులం పెట్టండి. అంతే కదా. సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ తేబోతున్నారు కదా మీరు. ఆ సివిల్ కోడ్ లో ఒకటే కులం పెట్టండి. బ్రాహ్మణ కులమే, అందరూ బ్రాహ్మణులే అని పెట్టండి. అవును, అంతే కదా. అందరికి బ్రాహ్మణ కులం పెట్టండి. అవును, అయిపోతుంది. మిగతా కులాలు రద్దు చేయండి. అవును, లేదంటే మొత్తం మీ కులాలని రద్దు చేయండి. 100% టోటల్ కులాలను రద్దు చేయండి. మానవ కులం అని పెట్టండి. ఏదన్నా మానవ కులం ఏంటంటే ఇంటి పేర్లు ఉంటాయి కదా, ఇంటి పేర్లతో పిలుచుకుంటారు. ఏముంది? అట్లయినా పర్వాలేదు. ఇప్పుడు నా తండ్రి నా తల్లిదండ్రులు, నా కుటుంబం ఉంటది, నా తల్లిదండ్రులే నా కుటుంబానికి దేవులు, వాళ్ళని నా ఆరాధ్య దైవం వాళ్ళు. సో కాబట్టి ఒక మనిషికి గుర్తింపు కులం ద్వారా రావద్దు, కుటుంబం ద్వారా రావాలి, ప్రతిభ ద్వారా రావాలి. 100% సార్. అట్లా కులాన్ని రద్దు చేయండి దమ్ముంటే మీకు. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి పోరాటం చేస్తా ఉన్నారు సార్. అది ఒక్కసారి చెప్పండి సార్. అసలు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికి ఎట్లా అన్యాయం జరుగుతా ఉంది?
నేను ఇవాళ ఒక మాట చెప్పదలుచుకున్నా నరేంద్ర మోడీ గారికి. ఏమంటున్నానంటే ఆయన ఏమంటాడు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటాడు. రాజ్యాంగంలో నిజంగానే 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ ఇది రాజ్యాంగంలో ఉంది. అంటే మరి నీ యూపీ ఒక పౌరుని యొక్క ఓటు విలువ దక్షిణాదిలో ఉన్న ఒక పౌరుని యొక్క ఓటు విలువ 100 రెట్లు ఎక్కువ. ఎందుకు ఎక్కువైంది? ఒక 1 మ్యాన్ 1 వాల్యూ 1 ఓటే కదా. అవును. అంటే ఒక మనిషికి ఒక ఓటు, దానికి ఒకటే విలువ ఉండాలి. కానీ ఉత్తరప్రదేశ్ ఓటర్ కోము నువ్వు మొత్తం పెద్ద విలువ ఉంటే 600 అంటే 1000 ఓటు విలువ ఉంటే మనకు 100 కూడా లేదు, 100-200 ఓటు విలువనే ఉంది. ఎందుకు అంటే అక్కడ జనాభా ఎక్కువ. అక్కడ 80 మంది ఎంపీలు ఉన్నారు, 25 కోట్ల జనాభా ఉంది. మనం మొత్తం దక్షిణాది అంతా కలిపితే కూడా 25 కోట్ల జనాభా లేదు. అంటే మీ ఒక్క యూపీ రాష్ట్రమే మొత్తం మా దక్షిణాది 5 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ పుదుచ్చేరి 6 రాష్ట్రాలు కలిపి మా జనాభా ఎంత ఉందో మీ ఒక్క యూపీ రాష్ట్రం అంతా జనాభా ఉంది. అంటే మీరు ఈ దేశ రాజకీయాల్ని శాసించడానికి మీరు యూపీని విభజించకుండా తెలంగాణ పేరుతో ఏపీని ఎందుకు విభజించారు? మాకంటే 100 రెట్లు వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్, మాకంటే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, వైద్య రంగంలో అన్ని రంగాల్లో వెనుకబడ్డ బీహార్ రాష్ట్రము విభజించమని మాయావతి 4 రాష్ట్రాలు చేయమని అసెంబ్లీ తీర్మానం చేస్తే మీరు విభజించని మీరు మీకంటే 100 రెట్లు మేము అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ను మాత్రం అసెంబ్లీ తీర్మానం లేకుండానే తెలంగాణ పేరుతో విభజించారు. ఓకే, సంతోషం, మా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరింది. బట్ ఉత్తరప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరదు. అక్కడ విదర్భ, అక్కడ బుందేల్ఖండ్, అక్కడ హరిత ప్రదేశ్ 150 సంవత్సరాలు కొట్లాడుతున్నారు కదా వాళ్ళు. అవును సార్. మరి ప్రత్యేక రాష్ట్రాలు కావాలని వాళ్ళని ఎందుకు అణచివేస్తున్నారు మీరు? మీరు నిజంగానే పేద ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే విదర్భ పేద ప్రాంతం కాదా? అవును. బుందేల్ఖండ్ పేద ప్రాంతం కాదా? అవును. హరిత ప్రదేశ్ పేద ప్రాంతం కాదా? మాకంటే పేద ప్రాంతాలు కదా అవి. మరి మీరు ఎందుకు దాన్ని డివైడ్ చేస్తలేరంటే మీరు మీ దేశంలో ప్రధానమంత్రి పదవి మీ దగ్గర ఉండాలన్నా, ఈ రాష్ట్రపతి పదవి మీ దగ్గర ఉండాలన్నా, స్పీకర్ పదవి మీ దగ్గర ఉండాలన్నా, అట్లాగే ఉపరాష్ట్రపతి పదవి మీ దగ్గరే ఉండాలన్నా, ఈ దేశ రాజకీయాలు మీరు శాసించాలంటే మీ దగ్గర 303 ఎంపీలు ఉన్నారు. మొత్తం నార్త్ ఇండియాలో 303 ఎంపీలు ఉంటే మా సౌత్ ఇండియాలో కేవలం 100 ఎంపీలు మాత్రమే ఉన్నారు. రేపు 2026 డీలిమిటేషన్ లో ఆ 30 ఎంపీలు కూడా కోల్పోతున్నాం. ఎందుకంటే జనాభా తగ్గిపోయింది దక్షిణాది పూర్తిగా. అంటే 100కు పడిపోతాం. అంటే మళ్ళీ ఆ 30 కూడా మీకే చేరిపోతాయి. అంటే 303 కాస్త 333 అయితే మీ. అంటే మేము అసలు మాతో పనే లేదు మీకు. మాతో పని లేకుండానే నిర్ణయాలన్నీ పార్లమెంట్ లో మీరు నిర్ణయిస్తారు. అసలు మేము ఎందుకు మరి దేశంలో ఉండేందుకు ఇక ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉండేందుకు? సో మా అస్తిత్వం లేనప్పుడు, మా గురించి చర్చ లేనప్పుడు, మాకు 1955లో హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేయమని అంబేద్కర్ 55లో ప్రతిపాదిస్తే ఇంతవరకు మీరు ఎందుకు చేయలేదు? ఇంతవరకు మీరు సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వమని చెప్పేసి 2010లోనే లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తే మీరు ఎందుకు సౌత్ ఇండియాకు కానీ, ఈశాన్య రాష్ట్రాలకు కానీ, మధ్య భారతదేశానికి కానీ, ఉత్తర భారతదేశానికి కానీ, ఇంకా దక్షిణ భారతదేశానికి కానీ ఈ మొత్తం ఇంకా 4 బెంచీలు ఏర్పాటు 5 బెంచీలు ఏర్పాటు చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఢిల్లీలో ఒకటి ఉంటే 5 బెంచీలు ఏర్పాటు చేయమని అంబేద్కర్ చెప్తే ఇంతవరకు మీరు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? అంటే మీరు మాకు ప్రత్యేక రిక్రూట్మెంట్ ఇవ్వరు, మా ప్రాంతీయ భాషలలో ఎగ్జామ్ పెట్టారు, మీ హిందీ భాషలో ఎగ్జామ్ పెడతారు, IAS IPS లలో ఎక్కువ మందిని మీరే రిక్రూట్ చేసుకుంటారు. మొత్తంగా రిక్రూట్మెంట్లు అన్యాయం జరుగుతుంది, మాకు డెవలప్మెంట్లు అన్యాయం జరుగుతుంది, మాకు జనాభాలో అన్యాయం జరుగుతుంది, మాకు అధికారంలో అన్యాయం జరుగుతుంది. ఈవెన్ మాకు ఏపీకి ప్రత్యేక హోదా అయ్యారు, పోలవరం ప్రత్యేక అంటే జాతీయ హోదా అయ్యారు, కాళేశ్వరానికి జాతీయ హోదా అయ్యారు. ఇవాళ కావేరీ జల వివాదాన్ని పరిష్కరించారు, మా కృష్ణా గోదావరి జల వివాదాన్ని పరిష్కరించారు. మా బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావాలంటే ఇయ్యరు, కనీసం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ వర్గం పెట్టాలంటే ఇయ్యరు. ఇవరకు మా మదకృష్ణ మాదిగ 30 ఏళ్ళుగా వర్గీకరణ చేయడానికి కొట్లాడితే పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. ఏదో సుప్రీంకోర్టు మీద తూతూ మంత్రంగా అది పనికిరాని జడ్జిమెంట్ ఇప్పిస్తారు. ఇట్లా మొత్తంగా దక్షిణాదికి అస్తిత్వాన్ని గాని, ఆత్మగౌరవాన్ని గాని హక్కు లేకుండా ఇలా కుట్ర పన్నుతుంది ఉత్తరాది ఆధిపత్య కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. తర్వాత సార్, ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఏది కూడా ఈ రాజకీయ నాయకులు ఇంప్లిమెంట్ చేయట్లేదు, దాన్ని మొత్తం తొక్కి పెట్టారని చెప్పేసి మనకు వినబడుతుంది. అది నిజమే సార్? 100% నిజం, 100% నిజం. నేనేమంటున్నానంటే ఈ రాజ్యాంగం 105 సార్లు సవరణ జరిగింది. ఎవరి కోసం జరిగింది? ఈ ప్రజలు, భారత ప్రజలు నిన్నైనా రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం మనం, అవునా? మరి ఈ దేశంలో సంపద
2% జనాభా దగ్గర ఉంది. 61 కుటుంబాలు అనుభవిస్తున్నాయి. ఈ 145 కోట్ల జనాభాలో మొత్తం ఒక 61 కుటుంబాలు మాత్రమే దేశ సంపదను అనుభవిస్తే, 2% జనాభా మాత్రమే ఈ దేశ సంపదను అనుభవిస్తే 98% ఉన్న మధ్య పేద తరగతి ప్రజల బతుకులు ఏం కావాలి? అవును. ఇవాళ ఈ పరిశ్రమలు ప్రభుత్వ రంగం కానీ, ప్రైవేట్ రంగం కానీ, ఉత్పత్తి చేస్తున్న పారిశ్రామిక రంగం కానీ, ఉత్పత్తి చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, లేదంటే ఈ మొత్తం కాంట్రాక్ట్స్ కానీ, ఇవాళ ఈ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఈ మాఫియా అన్నిట్లలో కూడా మొత్తం దోపిడీ చేస్తుంది మీరు కాదా? 100% అనుభవిస్తుంది మీరు కాదా? ఈ దేశ సంపద మార్వాడీల దగ్గర ఈ దేశ బంగారం అంతా లేదా? మార్వాడీల దగ్గర మొత్తం దేశ సంపద లేదా? గుజరాతీ, మార్వాడి, రాజస్థానీలంతా కూడా ఈ దేశ సంపదను దోపిడీ చేస్తలేరా? సో ఇవాళ వాళ్ళకు అనుకూలమైన చట్టాలు మాత్రమే రావడం లేదా? ఇవాళ నువ్వు ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే రేషన్ కార్డు అనే నినాదం వాళ్ళ కోసం కదా తెచ్చింది నువ్వు. ఇవాళ నీ అదాని, అంబానీకి పేరు మీద 150 దేశాలలో దాదాపుగా 60-70 దేశాలలో ఆయన అక్రమ సంపాదన ఇవాళ బయటపడింది. 5-6 దేశాలు ఇలా ఆయన మీద కేసు పెట్టాయి. మరి ఇవాళ జేపీసీ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అవును సార్. ఇవాళ జేపీసీ ఏర్పాటు చేయకుండా నువ్వు ఇవాళ నాటకాలు ఎడుతూ అదాని, అంబానీ, హిడెన్బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది అదాని అక్రమ సంపాదన చేస్తున్నాడని. ఇలా ప్రపంచ కుబేరుగా అదాన్ని చేయడానికి కుట్ర చేస్తున్నావు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నరేంద్ర మోడీ ఈ దేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి ఎందుకు కృషి చేయడం లేదు? ఈ దేశంలో ఉద్యోగ కల్పన చేయడానికి ఎందుకు కృషి చేయడం లేదు? ఈ దేశంలో కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడానికి ఎందుకు కృషి చేయడం లేదు? కార్మిక చట్టాలను బలోపేతం ఎందుకు చేయలేదు? ఇలా ప్రత్యేకంగా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నావు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎక్కడి? ఇవాళ ఈ రకమైన కుట్రలన్నీ కూడా చేస్తున్నా బీజేపీ, కాంగ్రెస్. ఈవెన్ కాంగ్రెస్ ఉట్టిన రాజ్యాంగం రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతాడు. వాళ్ళు కూడా కుమ్మాకయ్యారు. ఈ దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ పేరు మీద అక్కడ వాళ్ళొక రాష్ట్రాన్ని అధికారానికి వస్తారు, వీళ్ళొక రాష్ట్రాలు అధికారానికి వస్తారు. జమ్మూ కాశ్మీర్ లో మీరు రండి, అక్కడ మేము వస్తాం హర్యానాలో. ఇక్కడ ఎవరు మహారాష్ట్రలో మేము వస్తాము, జార్ఖండ్ లో మీరు రండి. అంటే ఎట్లా వీళ్ళిద్దరు కుమ్మక్కై నువ్వు సగం పంచుకొని నేను సగం పంచుకున్నా ఈ రాష్ట్రాలను. నువ్వు 5 ఏళ్ళు పరిపాలన, 10 ఏళ్ళు పరిపాలన చేయి, నేను 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఈ దేశాన్ని. తర్వాత సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో 5,000 మందికి 25 ఎకరాల పైబడి ఉన్నదంట ల్యాండ్. అవును, భూమి ఉంది. మరి 25 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళ మీద పడి వాళ్ళ భూముల్ని గుంజుకొని ఈ కంపెనీలు ఆ కంపెనీలు పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ 25 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు పడట్లేదు సార్? ఎందుకు పడాలంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. వీళ్ళు కుమ్మక్క రాజకీయాలు చేస్తారు. కమ్మైనా, వెలమైనా, రెడ్డి అయినా, బ్రాహ్మణ అయినా, ఎవరైతే భూమి గోదావరి బెల్ట్, కృష్ణా గోదావరి బెల్ట్ చుట్టూ భూములంతా ఎవరి అండి? ఏ వర్గాలకు ఉన్నాయి చెప్పండి? దాంట్లో ఎస్సీ ఎస్టీ ఒక భూమి చూపెట్టండి, ఒక్క హాఫ్ ఎకరా చూపెట్టండి నాకు. మొత్తం కమ్మ బెల్ట్ కాదా ఇదంతా? రెడ్డి వాళ్ళే కాదా ఇదంతా? వాస్తవమే. మరి ఈ కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ ఎవరైతే ఈ 7% అగ్రవర్ణాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరే 75% భూమి ఉంది. 7% ఉన్న దగ్గర మొత్తం 93% ఉన్న ప్రజల దగ్గర 25% భూమి మాత్రమే ఉంది. మరి 93% ఉన్న ప్రజల దగ్గర 25% భూమి ఉంటే వాడికి ఎంత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? ఒక్కడికి హాఫ్ ఎకర్, ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఇంతకంటే ఎక్కువ రాదు. అవును. అంటే ఓవరాల్ గా చూసుకున్నా కూడా 5 ఎకరాలు దాటది పర్సెంటేజ్ కొంతమందికి. అంటే టోటల్ నీకు 5 ఎకరాలు కూడా ఇవాళ లేని పరిస్థితులలో ఈ 93% ప్రజలు ఉంటే నువ్వు 25 ఎకరాల నుండి కొంత దగ్గర బినామీల పేర్ల మీద 50, 100, 1000 ఎకరాలు అక్కడ దాకా. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి దగ్గర 400 ఎకరాలు ఉన్నది భూమి. ఆయన చెప్పేది సన్నాయి నొక్కులు. జేఏసీ పేరు మీద ఆయన మొత్తం లెఫ్ట్ భావజాలం ఉన్న నాయకుడు అని అలా ఎమ్మెల్సీ సీట్ కొట్టి మంత్రి పదవి ఇవ్వాలి అని తిరుగుతా ఉన్నాడు. ఇవాళ కోదండరామరెడ్డి బాధ్యులు కదా మన 93% ఎస్సీ ఎస్టీ బీసీ మోసం చేయడంలో ఆయన భాగస్వామ్యం లేదా? 100% సార్. ఇప్పుడు 200% ఉంది. నేను ఒక సంగీత దర్శకుడిని తెలియదా సార్? నా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తెలియదా సార్? నేనేమంటాను, నువ్వే కాదండి, ఇవాళ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో లేడా? మరి 100% ఎందుకు పదవులు ఇయ్యారు? ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి కంటే హైలీ క్వాలిఫైడ్. నేను హైలీ క్వాలిఫైడ్. ఐ విల్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ప్రొఫెసర్ కోదండరామ్. నేను నువ్వు నీ క్వాలిఫికేషన్స్ హైలీ క్వాలిఫైడా? నేను హైలీ క్వాలిఫైడా? నువ్వు ప్రపంచ దేశాలు తిరిగినావా? యూనివర్సిటీలో లెక్చర్స్ ఇచ్చినావా? నేను ఇచ్చిన తెలంగాణ ఉద్యమంలో నా ప్రజలు
ఎక్కువ ఉద్యమం చేసి చచ్చిందా నీ ప్రజలు నీ రెడ్డి సామాజిక వర్గం చచ్చిందా? ఎస్. ఎవరు చేశారో ఛాలెంజ్ చేసి చెప్తున్న ప్రొఫెసర్ కోదండరామరెడ్డి, నువ్వు ఇవాళ సన్నాయి నొక్కులకి మా వర్గాలంతా కూడా నీకు దాసోహం అయిపోయి ఇవాళ నువ్వు నీ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ప్రజాస్వామ్య వర్ధిల్లినావు. అరే ఆ పర్సెంట్ లేని వెలమలు నుండి 4% లేదా 5% ఉన్న రెడ్లకు అధికారం బదలాయింపు వస్తే ప్రజాస్వామ్య వర్ధిల్లినట్ట, లేదా 52% ఉన్న బీసీ ముఖ్యమంత్రి అయితే, లేదా 22% ఉన్న ఎస్టీ ముఖ్యమంత్రి అయితే, 12% ఉన్న ఎస్టీ ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్య వర్ధిల్లినట్ట? అసలు టోటల్ గా వీళ్ళ ప్రజాపాలన అనేటటువంటిది టోటల్ గా లేనే సార్. అసలు వాళ్ళ పాలన తప్ప ప్రజాపాలన కాదు, అది దగా పాలన. దగా పాలన, దోపిడీ పాలన, అగ్రకుల ఆధిపత్య పాలన, అణిచివేత పాలన. ఇది ప్రజాపాలన కానే కాదు. ఇప్పుడు ప్రజాపాలన ఇవాళ అదే ప్రజాస్వామ్యం వర్ధిల్లిందని, ప్రజాపాలన వచ్చిందని, ప్రజలకు ఏదో స్వేచ్ఛ వచ్చిందని చెప్తున్న ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మీరు బ్రాహ్మణులు, మీరు బ్రాహ్మణులు. నేను చెప్తున్నాను హరగోపాల్ గారికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏందో చెప్పండి. ఇక మీరు ఇప్పటిదాకా నక్సలైట్ మూవ్మెంట్ నడిపారు కదా, దాని వెనుక పెద్ద మేధావిగా ఉన్నారు కదా. ప్రజాపాలన అంటే, ప్రజాస్వామ్యం అంటే ఈ 5% లేని వాళ్ళను 5% లేని వాళ్ళ పరిపాలనలో అణచివేత జరగలేదా? మా భూములు దోపిడీ గురి కాలేదా? ఇప్పటికీ ఇవాళ ఎవరి భూములు దోపిడీ అవుతున్నాయి? మా ప్రజలు ఇవాళ మూసీ పేరు మీద ఇవాళ మొత్తం వాళ్ళ బతుకులంతా రాత్రి ఇవాళ రోడ్ల మీద వేసిండు, హైడ్రా పేరు మీద రోడ్ల మీద వేసిండు, RRR పేరు మీద మా ఉన్న 1/2 ఎకర్ భూమి లగచర్ల పేరు మీద, భూసేకరణ పేరు మీద చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ప్రొఫెసర్ హరగోపాల్ గారు మీరేం చేస్తున్నారు? ప్రొఫెసర్ కోదండరామరెడ్డి సన్నాయి నొక్కులొస్తున్నారు కదా ప్రజాపాలన వచ్చిందని. ఇది ప్రజాపాలన, దగాపాలన, దోపిడీ పాలన చెప్పండి. ఛాలెంజ్ చెప్తున్నా, నేను ఛాలెంజ్ విసురుతున్నా మీకు. ఓపెన్ డిబేట్ కుతాం రండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ప్రొఫెసర్ కోదండరామరెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్. మీరు ఈ దేశం ఇప్పుడు ఈ తెలంగాణలో కొనసాగుతుంది దగాపాలన, ప్రజాపాలన, రండి చర్చకు. మీరు ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తారో రండి. నేను రెడీ, ఐఎమ్ రెడీ ఫర్ దాట్. ఇట్లాంటి దగా కోర్ల వ్యవహారంలో మొత్తం దగా పాలన జరుగుతూ ఉంటే ఇవాళ మేధావి వర్గం కాస్త మేధావి వర్గంగా పదవుల కోసం అమ్ముడుపోతుంటే, ఇవాళ పైసల కోసం అమ్ముడుపోతుంటే, ఇవాళ మొత్తం మేధావి వర్గం అంతా కూడా దాసోహం అయితే మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? ఇవాళ 93% ఉన్న పేద వర్గాల పరిస్థితి ఏంది? అసలు మీరు చేస్తున్నటువంటి ఏదైతే పోరాటం ఉందో దాంట్లో అన్ని కులాలు ఉన్నాయి సార్. నాకు చాలా ఆనందం వేసిందంటే బ్రాహ్మణ్ ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, అందరూ అన్ని కులాలను ఏకం చేసి మీరు దక్షిణ భారతదేశాన్ని మొత్తం పేదలు, అదే నేను చెప్తున్నాను. అన్ని కులాల పేదల కోసం మీరు కొట్లాడుతూ ఉన్నారు. అన్ని కులాల పేదల కోసం మీరు మాట్లాడుతున్నటువంటి మాట చాలా అద్భుతం సార్. వాస్తవానికి మీరు యాదృచ్ఛికంగా మా అదృష్టం. వాస్తవానికి మాకు ఇమీడియట్లీ మీరు కాల్ చేయడము, నేను లైవ్లో ఉండడము, మీరు అనేక విషయాలు మా వ్యూవర్స్కు చాలామంది చూస్తూ ఉన్నారు. ఒక 30,000 40,000 మంది చూస్తూ ఉన్నారు రోజు. వాళ్ళందరికీ కూడా మీరు చాలా అద్భుతమైనటువంటి సమాచారం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్. మీ వ్యూవర్స్ అందరికీ కూడా మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఛానల్ ఆదరించండి. అట్లాగే దక్షిణాది ఉద్యమం కోసము D6 అనే ఛానల్ కూడా నేను ఏర్పాటు చేశాను. సారు D6 అనేటటువంటిది అద్భుతమైనటువంటి ఛానల్. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆల్రెడీ సారు చేశాడు. అది పెద్ద ఉద్యమం చేస్తా ఉన్నాడు. డీజాక్ ఏర్పాటు చేశాడు. D6ను మీరు ఖచ్చితంగా వ్యూవర్స్ డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఆ ఛానల్ని ఆదరించండి, చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ భాగస్వామ్యం కూడా డెఫినెట్గా మన సారు చేస్తున్నటువంటి పోరాటంలో నా భాగస్వామ్యం కూడా ఉంది. మీ అందరికి కూడా భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా లైవ్ ద్వారా కోరుతా ఉన్నాను. మీరు సినిమా రంగానికి సంబంధించిన కాబట్టి, పాటలు పాడారు కాబట్టి, మీలాంటి వాళ్ళు మొత్తం సినిమా రంగంలో డెఫినెట్ సార్ నేను 100% దాన్ని తీసుకొస్తాను. ఖచ్చితంగా ఈ సినిమా రంగంలో మళ్ళీ ఈ కార్మికులంతా మనోళ్ళే. మొత్తం సినిమా హీరోలంతా అగ్రవర్ణాలు, దోపిడీదారులే ఉన్నారు. ఈ నిర్మాతలంతా దోపిడీదారులే ఉన్నారు. సో వీళ్ళు మనకు భాగస్వామ్యం లేకుండా మన శ్రమ దోపిడీని చేస్తున్న సినిమా రంగాన్ని ప్రజాస్వామీకరించాలి. ఈ పేదలకు సినిమా రంగం యొక్క మొత్తం ఫలితాలు వచ్చే విధంగా మనం కృషి చేయాలండి. దానికి మీ పాత్ర చాలా గణనీయంగా ఉందని చెప్పి తప్పకుండా సార్ 100% తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైవ్లోకి వచ్చి నాకు ఇన్ని అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు చెప్పినందుకు చాలా మీకు ప్రత్యేకమైనటువంటి తెలంగాణ ఉద్యమాభివందనాలు, మా కళాభివందనాలు సార్. సామాజిక తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది అసలు ఎంత అద్భుతంగా
గాలి వినోద్ కుమార్ సార్ ప్రొఫెసర్ చాలా ఎంతో అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇలా ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. తన 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 పదవిని, తన ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని త్యాగం చేసి ఆల్రెడీ ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలా దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం మీద D6 ఛానల్ పెట్టి, అదేవిధంగా జాక్ పెట్టి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నిట్లకు అన్యాయం జరుగుతున్న దాని మీద కొట్లాడుతున్నటువంటి మన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్కు మనం అందరం కూడా అండగా ఉందాం, సపోర్ట్ చేద్దాం. పేద వర్గాలకు, ఏ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేద వర్గాలకు ఖచ్చితంగా పేద వర్గాల పక్షాన ఉంటున్నటువంటి గాలి వినోద్ కుమార్ సార్కు మనం అందరం అండగా ఉందాం. ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ కూడా చేద్దాం. డెఫినెట్గా నా వంతు కూడా నాకు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి అనేక దాని మీద కూడా నేను కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నా. సార్కు ప్రత్యేకంగా VKR TV తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పుడు మనము ఆల్రెడీ ఆంధ్ర దిశ